ఇప్పుడు మళ్ళీ మరొకసారి నాగ చైతన్య, ఎన్టీఆర్‌తో గుండమ్మ కథ వస్తుందని ఫిలిం సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కి ఒకప్పటి గుండమ్మ కథ సినిమాలో నటించాలనే కోరిక ఉంది. ఇక ఆ కోరిక నాగ చైతన్యకి కూడా బలంగా ఉంది. అయితే సూర్యకాంతం పాత్రకి సరైన నటి దొరకకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ఈ సినిమా విషయంలో లేట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో అందరికంటే సూర్యకాంతం పాత్రే హైలైట్ అయ్యింది. కాగా ప్రస్తుతం సూర్యకాంతం పాత్రకి సరిపోయే నటి కోసం వెతికే పనిలో పడ్డారట. గుండమ్మ కథ చిత్రం యూనిట్ సూర్యకాంతం గారితో గయ్యాళితనం, కోపం, టైమింగ్స్‌ను అందుకునే నటి దొరకడం కష్టమేనని చెప్పవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. భవిష్యత్తులోనైనా గోల్డెన్ క్లాసిక్ సినిమా అయిన గుండమ్మ కథ రీమేక్ వస్తుందో లేదో చూడాల్సి ఉంది. నందమూరి, అక్కినేని హీరోల కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తే బాగుంటుందని ఆయా హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉండడం విశేషం. 1962 సంవత్సరంలో గుండమ్మ కథ రిలీజ్ కాగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, సావిత్రి గారు, జమున గారు ఒకే సినిమాలో నటించడంతో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకి అప్పట్లో 90 లక్షల రూపాయలు షేర్స్ వచ్చాయి.